హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కృష్ణవేణి మాణిక్యాల. ఈరోజు మనం చేసుకునేది ములగాకు ఫ్రై చేసుకుందాం. అందుకే శనగ్గింజలు ముందు వేయించి పెట్టుకోవాలి. ఆయిల్ లేకుండా వేయించి పొట్టు తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన కొద్ది చల్లారేలోపు మనం తాలింపు చేసేసుకుందాం. పోపు మీకు తెలిసిందే కదా, ఆయిల్ వేసి పోపు వేసి ఇవన్నీ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని కొంచెం వేగనించాలి. ఎక్కువ వేగ అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. మనం ఇప్పుడు ములగాకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్ ములగాకు దొరికింది ఈరోజు. చెట్టు ఉంటే కోసుకొచ్చాను. కొద్దిగా మగ్గిపోయింది చూడండి. ములగాకు వేసేసి కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసి కలుపుతున్నాను. మనం ఉల్లిపాయ ఇప్పుడు మగ్గిపోతుందండి, అందుకని ఎక్కువ మనం మగ్గని అవసరం లేదు. శనగ్గింజలు మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా బరగ్గా అయిన తర్వాత ఇందులో చిన్నులపై కూడా వేసుకుందాం. చిన్నులపై వేసి కొంచెమే ముందులే మెత్తగా మనం పట్టేసుకోవాలి. వేగిపోయిందండి చక్కగా. ములగాకు బాగా ఎర్రగా వేగింది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. కొంచెం కారం వేస్తున్నాను. కారం కొంచెం వేసాక మగ్గిన తర్వాత మనం పొడి పట్టిన పల్లీపప్పు కూడా వేసేస్తే పొడి సరిపోతుంది. కొద్దిగా వేయించి దించేసుకొని, ఇది హెల్త్కి చాలా మంచిది. మనం వీక్లీ 1 టైమ్స్ అయినా తింటే ఆరోగ్యానికి మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఒకసారి చేసుకొని చూడడం కాదు, తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హెల్దీ వంటలు తినాలండి. ఎప్పుడైనా హెల్దీగా చేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది.